ये सिर्फ नाम नहीं ब्रांड है। హలో ఫ్రెండ్స్, అందరూ కోడిగుడ్డు కూర చేసుకుంటారు, కానీ తూర్పుగోదావరి స్టైల్లో మేము చేస్తున్నాం ఈరోజు. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉల్లిపాయలు ఇట్లా సన్న కోసుకోవాలి. వెరీ గుడ్. కరివేపాకు ఇట్లా కొంచెం తీసుకుని మళ్ళీ చిన్న ఉల్లిపాయలు ఇట్లా నీట్గా చేసుకుని 6 కోడిగుడ్లు పెట్టుకోవాలి. ఓకే, సూపర్. నువ్వే చేస్తున్నావు బబ్లు సుకేష్? ఓకే సుకేష్, అయితే స్టార్ట్ చేస్తున్నావా వీడియో? ఓకే. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దంచాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ అయ్యేలా దంచాలి. ఫ్రెండ్స్, కోడిగుడ్డు కర్రీ అందరు చేసుకుంటారు, కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయ కారంలో చాలా బాగుంటుంది. కరివేపాకు మాత్రం ఇలా ఈ టైప్లో తీసి చక్కగా ఒక రెమ్మ తీసి పక్కన పెట్టుకోండి. ఇది నెక్స్ట్ ఉపయోగపడుతుంది మనకి. చిన్న ఉల్లిపాయలు మాత్రం 2 ఉల్లిపాయలు ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం దాన్ని రోట్లో వేసుకుని నీట్గా దంచుకోవాలన్నమాట. ఈ విధంగా దంచుకోవాలన్నమాట. మొత్తం ఉల్లిపాయ అంతా ఈ విధంగా దంచుకోవాలి. ఏంటి ఇది? కారం. కారం 3 స్పూన్లు వేసుకోవాలి. ఓకే. 1 2 3 స్పూన్ల అప్పుడు కారం వేసుకోవాలి. ఓకే, ఏం చేయాలి? చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. ఓకే, చింతపండు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిపి ఏం చేయాలి? మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. రుచికి సరిపడా సాల్ట్ ఏంటంటే, మా వాడు చోట కొంచెం కంగారు పడుతున్నాడు. అది కూడా నా స్పూన్ వేసాడు. చూడండి, మామూలుగా కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర కల్లుప్పు అవైలబుల్ లేదు. 90% మీరు కూడా కల్లుప్పుతోనే ట్రై చేయండి. ఇది సాల్ట్ వేసాడు అనమాట. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తం కలిసిపోవాలన్నమాట అంతా. ఇది కూడా మీరు దీనిలో చెప్పినట్టుగానే చేయండి, సొంత ప్రయోగం చేయొద్దు. ఎందుకంటే టేస్ట్ రాకపోతే నా సంబంధం లేదు. ఈ విధంగా చేస్తే 100% టేస్ట్ వచ్చింది. ఇదేంటంటే పురాతన కాలంలో ఇలా ట్రై చేసేవాళ్ళు అనమాట. సో అది మీకు ఒకసారి మళ్ళీ రుచి చూపిద్దామని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాం అనమాట. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, 100% బాగుండేది. ఓకే, ఈ విధంగా పేస్ట్ అలా చేసుకున్నాం కదా మనం మొత్తం. ఈ కర్రీ అయిపోయిన తర్వాత సూపర్గా ఉంటుంది అన్న. ఈ కర్రీ చేస్తున్నావు కదా, ఇప్పుడు చేసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. బాగోకపోతే నువ్వు నన్ను అడిగన్నా. నీకెవరు నేర్పించారు ఈ కర్రీ? మా మామ. అవునా? ఒరే పర్లేదురా, చిన్న వయసులో బాగా నేర్చుకున్నావు. చూస్తున్నారు కదా, ఇదిగోండి మొత్తం చక్కగా ఇలా పేస్ట్ అల్లి అయిపోయింది కదా. చక్కగా నూరుకున్నాము, మొత్తం పక్క తీసుకుంటున్నాం అనమాట. అసలు దీంతోనే మనకు చాలా పని ఉంది. ఇప్పుడు చక్కగా రోట్లో ఉన్నదంతా తీసేస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే నాకైతే నోరు ఊరుతుంది. ఇది కర్రీ చేయకముందే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది, నీట్గా శుభ్రంగా. ఈ విధంగా రోట్లో అయితేనే బాగుంటుంది. మళ్ళీ మిక్సీలో వేద్దాం అట్లా వేద్దాం అంటే వద్దు, అనవసరం, వేస్ట్, బాగోదు మిక్సీలో వేస్తే. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఏం చేసుకుంటామంటే మనం నీట్గా ఈ విధంగా పగలగొట్టుకోవాలన్నమాట. పగలగొట్టుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. 6 గుడ్లను ఈ విధంగా మనం పగలగొట్టుకోవాలి నీట్గా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, గుడ్లని ఈ విధంగా పగలగొట్టుకోవాలన్నమాట. నీట్గా పగలగొట్టుకుని పక్కన పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మేము మామూలుగా అయితే కనుక కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వర్షం వలన అది అవైలబుల్లో లేదు. సో ఈ విధంగా మనం కళాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. 2 or 3 స్పూన్స్
చూస్తున్నారా ఫ్రెండ్స్, తాలింపు దినుసులు అంటారు అనమాట వీటిని. ఈ విధంగా ముందుగానే కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం, అదే నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఈ విధంగా వేసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తం కలపండి నీట్గా. ఈ విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా మొత్తం కలుసుకోవాలి నీట్గా. కరివేపాకులు అన్నీ కలిసిపోవాలి మధ్యలో. ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 or 2 minutes కొంచెం వేడి చేసుకోండి. ఇలాగే పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేడి చేసుకోండి. పచ్చి వాసన అనేది పోవాలి, అది పోయేదాకా కొంచెం వేడి చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. పోయింది, ఒక 1/2 glass పోయింది. ఈ వాటర్ ఎందుకు పోయాలంటే అడుగు అనేది అంటకోకుండా నెక్స్ట్ మనం ఎగ్స్ వేస్తాం కదా, ఎగ్స్ వేసినా కానీ ఓకే అలాగే ఉంచండి. కొంచెం అలా వచ్చుగా ఉంది. పగలగొట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు దీనిలో ఇలా పోసేసాయండి డైరెక్ట్గా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా పోసేసాయండి. మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట కరెక్ట్గా 1 or 2 minutes. చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలు కలిపి వేసుకోండి. ఎలా కలుపుకున్నా సరే బాగానే ఉంటుంది. మొత్తం కలుపుకోండి. నేను చూస్తున్నారా, ఈ విధంగా మొత్తం కలుపుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో ఖాళీగా ఉండుకోకుండా ఏంటంటే ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నామంటే, మేమంత పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళం కాదు, కానీ చిన్నప్పటి అంటే పెద్దవాళ్ళు చెప్పిన వంట అనమాట ఇది. సో ఈరోజు మీ అందరికీ ఈ వీడియో ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే మీకు కూడా నచ్చిద్ది, ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తించుకుంటారని మాకు గుర్తున్నది మేము ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చిద్దని అనుకున్నాం, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే అద్దరి పాటుకు వచ్చింది వీడియో. ఫైనల్లో చూడండి ఒకసారి ఎలా ఉందో. మనోడు తిన్న టేస్ట్ కూడా చెబుతున్నారు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ చెబుతున్నాను, నేనైతే వంటలు చేయనండి. ఇదేంటంటే కొన్ని గుర్తున్నాయి మాత్రం మేము చేసుకుంటున్నాం. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్, టాటా, బాయ్ బాయ్. ఉప్పు చూసావు కదా, ఎలా ఉంది? బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది రా బబ్లు? మా మామ చేసినట్టే బాగుంది. సేమ్ అలా ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. అవునా? ఓకే.
హాయ్ ఫ్రెండ్స్, కష్టపడకోకుండా సింపుల్ రెసిపీ అన్నమాట ఇది. అంటే ఎక్కువ టైం తీసుకోపోకండి. ఎగ్ కర్రీ అందరూ చేస్తారు, చేయరంటలా. కానీ ఈ స్టైల్లో ట్రై చేయండి, మీరు 100% బాగుండిద్ది. ఎందుకంటే మేము ఇప్పుడు ట్రై చేసాము, మనోడు ఉప్పు కూడా చూసాడు, వాడికి బాగా నచ్చిందంట. ఇది ఇక దింపేసేటప్పుడు రైస్లో ఎలా ఉండేది అన్నది ఇక మేము దాన్ని కూడా టేస్ట్ చూసి మీకు చెబుతాము. మాకైతే పీక్స్లో ఉంది, నెంబర్ 1 ఎక్సలెంట్గా వచ్చింది వీడియో. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైంలో సింపుల్ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారా, ఇది బాగా ఉడికేసిన తర్వాత అనమాట నెంబర్ 1గా వచ్చింది. సార్ ఒకసారి ఉప్పు చూడండి మీరు. బాగా వచ్చిందా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేసుకోండి మీరు కూడా, బాగుండిద్ది. నెంబర్ 1గా వచ్చింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.